అనగనగా ఒక ఊరిలో పరమానందయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన దగ్గర 6 శిష్యులు ఉండేవారు. ఈ శిష్యులు చాలా అమాయకులు. ఏ పని చేసినా వెరైటీగా, కామెడీగా చేసేవారు. ఒకరోజు ఆ శిష్యులందరూ కలిసి పక్క ఊరు వెళ్లి వస్తుండగా మధ్యలో ఒక నది అడ్డు వచ్చింది. ఆ నదిని చూసి వాళ్ళు చాలా భయపడిపోయారు. వాళ్ళకి ఆ నది ఎలా దాటాలో అర్థం అవ్వట్లేదు. అందులో ఒక శిష్యుడు ఇలా అన్నాడు, "అరేయ్! ఈ నదిలో మనం నడిస్తే మనల్ని మింగేస్తుందేమోరా!" అప్పుడు ఇంకో శిష్యుడు ఇలా అన్నాడు, "ఈ నది నిద్రపోతుందో లేదో చెక్ చేద్దామని ఒక కర్రకి నిప్పు అంటించి నదిలో ముంచాడు. అది వెంటనే ఆగిపోయింది." అప్పుడు వాళ్ళు నది పడుకోలేదు అని భయపడుతూ అదే ఒడ్డున కూర్చున్నారు. అదే దారిలో ఒక రైతు వచ్చి మెల్లగా నది దాటి వెళ్ళిపోయాడు. ఇది చూసిన శిష్యులు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒకరినొకరు పట్టుకొని మెల్లిగా ఆ నది దాటారు. దాటిన తర్వాత మనం అందరం ఉన్నామా లేదా అని ఒక శిష్యుడికి డౌట్ వచ్చింది. వెంటనే తను 1, 2, 3 అనుకుంటూ కొలవడం మొదలుపెట్టాడు. ఇలా అతనికి 5 మాత్రమే వచ్చారు. "అరే! మనలో ఒకడు తగ్గాడురా" అని గట్టిగా అరిచాడు. వెంటనే మరో శిష్యుడు లెక్కపెట్టాడు. అతనికి కూడా 5 మందే వచ్చారు. మళ్ళీ ఇంకో శిష్యుడు. ఇలా 6 శిష్యులు కూడా లెక్కపెట్టినా వాళ్ళకి 5 మాత్రమే వచ్చారు. ఇంకా వాళ్ళు మనలో ఒకడు చనిపోయాడని ఫిక్స్ అయిపోయి ఏడ్చుకుంటూ గురువు దగ్గరికి వెళ్లారు. గురువు దగ్గరికి వెళ్లి, "గురువుగారు, దారిలో వస్తుండగా నది మాలో ఒకరిని మింగేసిందని" అన్నారు. అప్పుడు గురువు "ఎవరు అది" అని లెక్కపెట్టారు. అప్పుడు 6 మంది వచ్చారు. అప్పుడు గురువు అన్నాడు, "మీరు సరిగ్గా 6 ఉన్నారు కదరా! మరి ఒక్కరు చనిపోవడం ఏంటి" అని. అప్పుడు ఒక శిష్యుడు "లేదు గురువుగారు, చూడండి" అని గురువుగారు ముందే లెక్కపెట్టాడు. అప్పుడు అతనికి మళ్ళీ 5 వచ్చారు. ఇప్పుడు గురువు ఇలా అన్నాడు, "పిచ్చి సన్యాసి, 5 లెక్కపెట్టావు సరే, మరి నిన్నను ఎవరు లెక్కపెడతారు" అన్నారు. వాళ్ళకప్పుడు అర్థమైంది, మేమందరిని లెక్కపెట్టాం గానీ మమ్మల్ని మేమే లెక్కపెట్టుకోలేదు అని. ఇంకా ఇలాంటి కథలు కావాలంటే మన ఛానల్‌లో బోలెడు ఉన్నాయి. వెళ్లి చెక్ చేయండి.